ముందుగా మేషరాశి. శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు ఏమిటి? మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, రాజ అవమానం 7. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం 3 స్థానాలలో మార్పులను సూచిస్తోంది. వత్సరం ప్రారంభంలో వృషభ రాశి, మధ్య భాగమంతా కూడా మిథున రాశి, చివరలో కర్కాటక రాశి. ఈ క్రమంలో మేషరాశి వారికి ధన సంపాదన పెరుగుతుంది, మాట గౌరవం కూడా పెరుగుతోంది. వ్యయం 14 అన్నప్పుడు ఆర్థికంగా మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు ఇచ్చేవారు పెరుగుతారు కనుక ఇది ధన సంపాదనగానే మనం భావించాలి. అలాగే గురువారాలలో మేషరాశి వారు దత్తాత్రేయుడిని పూజించినట్లయితే మంచి ప్రయోజనం చేకూరుతుంది. మేడి చెట్టుని పెంచితే కూడా, మేడి మొక్కను పెంచే ప్రయత్నాలు చేస్తే కూడా మేషరాశి వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. శని గోచార రీత్యా ఈ రాశి వారికి 700 సంవత్సరాల శని సంబంధించిన దోషాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నాయి. మీనంలో శని సంచారం ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో మేషరాశి వారు శనిగ్రహ సంబంధిత ధ్యాన శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. గణపతి ఆరాధన ఈ రాశి వారికి మరింత ప్రయోజనకరం. దత్తాత్రేయుడిని, గణపతిని మేషరాశి వారు స్మరించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా అనుకూలంగా మారుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయం వ్యయాలు ఏ ప్రమాణం? రాజపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయి? ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. సంవత్సరం ప్రారంభమంతా గురువు మే 14వ తేదీ వరకు వృషభంలోనే ఉన్న కారణం చేత స్థాన భ్రమణం, ఉన్న చోట నుంచి కాకుండా మరొక చోట ఉండవలసి రావడం, మానసిక ఒత్తిడి ఉంటాయి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు మిథునంలో సంచారం కారణంగా ఈ రాశి వారికి ధనం, అలాగే స్నేహితుల చేత అనుకూలత, ఉద్యోగంలో వృద్ధి, మరొక ఫలితంగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మళ్ళీ ఉద్యోగంలో భంగం, ప్రయాణాలు, శారీరక మానసిక ఒత్తిడి, కార్యభంగం, మిత్ర వియోగం, స్నేహితులు దూరం కావడం అనేవి ఉంటాయి. తదుపరి డిసెంబర్ 5 నుంచి మళ్ళీ సంవత్సరాంతం వరకు గురువు అనుకూలత కారణంగా పూర్వపు విజయాలను మళ్ళీ పొందగలుగుతారు. ఈ దోషాలు తొలగించుకోవడం కోసం వృషభ రాశి వారు తమకు పాఠం చెప్పిన గురువులను సేవించాలి, తండ్రిని పూజించాలి, పెద్దలను గౌరవించాలి. అలాగే శని సంచారాన్ని అనుసరించి సకల సుఖాలు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి శని కారణంగా కలగబోతున్నాయి. గౌరవం, ధనం, కీర్తి లభించబోతున్నాయి. విశేషంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తే, శనివారాలు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలను సాధించగలుగుతారు. రాహుగ్రహ సంచారం, కేతుగ్రహ గోచారం వీటిని చూసినట్లయితే ఈ క్రమంగా సంఘంలో వీరికి కీర్తి కలుగుతుంది. ఆ పైన మంచి సంపాదన, లాభం ఇవన్నీ కూడా కలుగుతాయి. కేతు సంచారం కారణంగా స్వల్ప విచారం, అలాగే ధన నష్టం, డబ్బు కొంత పోగొట్టుకోవడం, పర్సు పోగొట్టుకోవడం లాంటివి కూడా మనం సూచించవచ్చు. ఈ దోషాలు తొలగించుకోవడం కోసం కేతు ధ్యాన శ్లోకం, గణపతిని స్మరించడం చేసినట్లయితే వృషభ రాశి వారికి సంవత్సరం అంతా విజయవంతంగా పూర్తి అవుతుంది. విశ్వావసనామ సంవత్సరం వృషభ రాశి వారికి సకల శుభాలు కలిగించాలి అని కోరుతూ శుభమస్తు.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఏ దైవాన్ని పూజించాలి? మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురువు అధిక భాగం మిథునంలోనే సంచారం చేస్తున్న కారణంగా స్థానభ్రష్టం, ఉద్యోగంలో మార్పు, అధిక ఖర్చులు, వ్యయం, నూతన గృహాన్ని నిర్మాణం చేయడం లేదా కొత్తగా స్థలాలను కొనుగోలు చేయడం, ఆర్థికంగా అభివృద్ధి, మాట గౌరవం, కీర్తి, రచనలు చేసే అవకాశాలు పెరగడం, సన్మానాలు పొందడం అనేవి కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసం మిథున రాశి వారు రామచంద్రమూర్తిని పూజించాలి. అలాగే శని గోచార ఫలాలు కూడా గమనించినట్లయితే సంవత్సరమంతా కూడా మిథున రాశి వారు ఇతరులకు తెలియని కొన్ని తప్పుడు పనులు కూడా చేసే అవకాశం, సభలో ఉన్న 10 మంది మధ్యలో ఉన్న సమయాలలో గౌరవ భంగం, వ్యాధిగ్రస్తులు కావడం, వ్యాధుల నిమిత్తమై డాక్టర్లకు డబ్బులు ఇవ్వవలసి రావడం, ఖర్చులు పెరగడం కనిపిస్తున్నాయి. తొలగించుకోవడం కోసం మిథున రాశి వారు శివారాధన చేయాలి. అలాగే రాహు కేతు సంచారాల నేపథ్యంలో రాహువు మీన సంచారం, కేతువు కన్యా సంచారం, ఈ ఫలితాల కారణంగా చేసే పనులలో నష్టాలు వస్తాయి. బంధువుల వలన మాట పడవలసి ఉంటుంది. ఈ దోషాలు తొలగించుకునే నిమిత్తమై మిథున రాశి వారు శివారాధన చేసిన, సోమవారాలు ఉపవాస వ్రతం పాటించిన మంచి ఫలితాన్ని పొందుతారు. సంవత్సర ఫలితం తెలుసుకున్నాం కనుక ఓం శ్రీం రాం రామాయ నమః, ఓం నమ శివాయ, రామనామస్మరణ చేద్దాం, శివారాధన చేద్దాం. సంవత్సరమంతా విజయవంతంగా గడుపుదాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి విశ్వావసనామ సంవత్సర ఫలితాంశాలు ఎలా ఉండబోతున్నాయి? ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఉద్యోగ వ్యవహారాలు, నూతన గృహ నిర్మాణ విశేషాలు, వివాహ యోగాలు, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 5. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు 12వ ఇంట అధిక భాగం సంచారం చేస్తున్న కారణం చేత వివాహం అయినటువంటి దంపతులు, అందులో ఎవరైనా ఈ కర్కాటక రాశికి చెందిన వారు ఉన్న ఎడల సంతాన క్షేమం, సంతాన వృద్ధి, వ్యాపార లాభం, వాణిజ్య లాభం, గౌరవం, ఇవన్నీ కూడా మొత్తం మీద గురువు అందించే ఫలితాలుగా భావన చేయాలి. ఎందుకంటే కొంతకాలం మిథునం, మరికొంతకాలం వృషభం, మరికొంతకాలం కర్కాటకం, ఇలా 3 రాశులలో కూడా ఈ సంవత్సరం గురువు సంచారం ఉండబోతోంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు సంచారం కారణంగా స్థానచ్యుతి, అధిక ఖర్చులు, ఇతరులతో శత్రుత్వాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. తొలగించుకోవడం కోసం కర్కాటక రాశి వారు గురువార నియమాలు పాటించాలి. గురువారం ఉపవాస వ్రతం పాటించడం, జాగిలములకు, శునకములకు బ్రెడ్ ముక్కలు, రొట్టెలు అందించడం ఈ కోవలోకి వస్తాయి. శని గోచార ఫలాలలో కూడా ఈ కర్కాటక రాశి వారికి ధనక్షయం, శుభకార్య విఘ్నాలు, వివాహం నిశ్చయమైనప్పటికీ అందులో వాయిదా పడడం లేదా తొలగిపోవడం, మరి ఒక సంబంధం కోసం చర్చలు పెరగడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వంశక్రమానుగతమైన పితృ సంబంధితమైన ఆస్తిపాస్తులు వచ్చే విషయాలలో స్తబ్దత కనిపిస్తోంది. రాహువు కేతువు సంచారాల కారణంగా కూడా మీన, కన్య రాశులలో ఉండే ఈ రాహుకేతువుల కదలికల కారణంగా కూడా
ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది. రెండవసారి మూడవసారి ఆచరించవలసిన అవసరం ఏర్పడుతుంది. వీటిని తొలగించుకోవడం కోసం కర్కాటక రాశి వారు వినాయకుడిని పూజించాలి. అలాగే రాహుగ్రహ సంబంధిత ధ్యాన శ్లోకాన్ని మనసులో చదువుకున్నట్లయితే మేలు కలుగుతుంది. గురువార నియమం పాటిస్తూ నవగ్రహ మంటపం చుట్టూరా గురువారాలలో 9 ప్రదక్షిణలు చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి ఆనందకరంగా ఉండబోతోంది. తదుపరి సింహరాశి. సింహరాశికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు ఏమిటి? సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11 సమానం. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి గురువు సంచార ఫలితంగా ఈ సంవత్సరం అంతా కూడా నూతన గృహలాభం, ఉద్యోగంలో వృద్ధి, గౌరవం, మానసికంగా తెలియని ఏదో ఒక కొత్త ఆనందానికి తరచూ లోను కావడం, ఎక్కువగా మాట్లాడే అవకాశాలు పెరగడం, తమ ఆనందాలను అందరితో పంచుకోవడం అనేటటువంటి శుభ లక్షణాలు గురువు కారణంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా లభించబోతున్నాయి. అలాగే శనిగ్రహ సంచారం వక్రం, వక్రత్యాగం ఇలాంటి కారణాలతో కుంభ మీనాలలో సంచారం ముందు వెనుకలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాశి వారికి సంవత్సరం 2వ భాగంలో శని కారణంగా, అష్టమ శని దోష కారణంగా కొంత దుఃఖం ఏర్పడబోతోంది. పశు నష్టం, మిత్ర నష్టం, ప్రయాణాలలో అలసట, మానసిక ఒత్తిడి సంవత్సరం 2వ భాగంలో ఉండబోతున్నాయి. అలాగే రాహు కేతువు సంచారాల నేపథ్యంలో ఈ సింహరాశి వారికి మనస్పర్ధలు, వ్యాపారంలో కొంత నష్టం, ఉద్యోగంలో కూడా తోటి ఉద్యోగుల సహకారం తగ్గడం కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని సింహరాశి వారు నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలు, పరిష్కారాలలో సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. అలాగే దుర్గాదేవిని పూజిస్తే కూడా ఈ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? విశ్వావసనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, రాజ అవమానం కూడా 6. గౌరవ అవమానాలు సమానంగా ఉండగా అధికమైన ఆదాయం ఆనందదాయకం కానీ శత్రువులను అదే ప్రమాణంలో పెంచుతుంది. గురు సంచారం కారణంగా కన్యారాశి వారికి ఉద్యోగంలో లేక ఉద్యోగం చేసేటటువంటి చోట ఇతరుల సహాయ సహకారాలు పెరగడంతో ఎంతగా ఉద్యోగ వృద్ధి అవుతుందో అంతగా అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సమష్టి విజయాలు ఈ సంవత్సరం కన్యారాశి వారికి లాభం కలిగించేటటువంటి పరిణామాలుగా గుర్తించాలి. ఏ పని అయినా ఒక్కరు కాకుండా ఇతరుల సహాయంతో పూర్తి చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుడితే విజయం కన్యారాశి వారిదే. అలాగే శని గోచార ఫలాలు కారణంగా ఈ రాశి వారికి ప్రయాణాలలో అలసట, అలాగే ఇబ్బందులు, కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం, మానసిక ఒత్తిడి కనిపిస్తున్నాయి. రాహుగ్రహ సంచార కారణం మీనరాశిలో ఉన్న కారణం చేత కన్యారాశి వారికి ఇంటిలో భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గుతుంది. మనస్సుకు స్థిమితం ఉండదు. గృహ సంబంధమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే కన్యా రాశిలోనే ఉన్న కేతు గ్రహ సంచారం కారణంగా శారీరక అస్వస్థత, దేహం పైన నిర్లక్ష్యం కారణంగా ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిని తొలగించుకోవడం కోసం కన్యారాశి వారు
రామచంద్రమూర్తిని స్తోత్రం చేయాలి. ఈశ్వరారాధన కూడా ఈ కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. కన్యా రాశి వారు ఆదివారం ఉపవాసం పాటించగలిగితే, రామనామస్మరణ చేయగలిగితే, ఆదిత్య హృదయం విన్నా చదివినా, శివధ్యానం చేసినా లేక ఆలయంలో నిర్వహించినా మేలు కలుగుతుంది. పరిహారాలు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాల వివరాలేమిటి? ఆదాయం 11, వ్యయం 5. ఈ లెక్కన మిగులు బ్రహ్మాండంగా చెప్పుకోవాలి. గౌరవ అవమానాలలో రాజపూజ్యం 2, అవమానం 2, ఇవి సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సర కాలమంతా కూడా గురువు 3 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో వృషభం, మిథునం, కర్కాటకం ఇలా ఉన్న కారణం చేత తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ప్రయాణాలలో అలసిపోవడం, దురదృష్టం వెంటాడడం, వస్తువులు పోగొట్టుకోవడం, ప్రయాణాలలో ఆటంకం ఎదురు కావడం, అనవసరపు ఖర్చులు, ధన నష్టం, అలాగే సంతానంకారకంగా మనోవ్యాకులత ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఎదురు కాబోతున్న వ్యతిరేక ఫలితాలు కాగా, శని గోచార ఫలం కారణంగా ఇంటిలో ఇల్లాలి అనుకూలత పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయము లభిస్తుంది. అధికారుల ఆదరణ కూడా పెరుగుతోంది. విజయం వరిస్తుంది. ఇలాంటి మిశ్రమ ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఈ రాశివారు దేవతానుగ్రహం పొందే నిమిత్తమై శివాష్టోత్తర శతనామావళి, శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః ఇలాంటి నామావళిని రోజు వినే ప్రయత్నం చేయాలి. శివాలయ దర్శనం చేస్తే కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. రాహుకేతువుల సంచారాల నేపథ్యంలో ఈ రాశి వారికి మే 18 తర్వాత కేతుగ్రహ అనుకూలత కారణంగా కొంత మానసిక ఆందోళన తగ్గుతుంది. కనుక ఈ రాశివారు నవగ్రహ ఆరాధన చేసిన, ఈ సంవత్సరంలో ప్రతి పౌర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతాన్ని విన్నా, చేసినా, చూచినా, సంవత్సరంలో ఒకసారైనా సత్యవ్రతం చేద్దాం అనే సంకల్పం చేసినా క్షేమం చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుగ్రహం 3 స్థానాలలో సంచారం చేస్తూ మార్పులు ఉన్న కారణం చేత ఇంటిలో సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణం మూలకంగా లాభాలు, ఆర్థిక లాభాలు విజయవంతంగా ఉండగా అక్కడక్కడ ఇతరుల చేత మోసపోవడం, దురదృష్టం వెన్నాడడం, వస్తువులు మార్గంలో పోగొట్టుకోవడం లాంటివి కనిపిస్తున్నాయి. శని గోచార ఫలితం కారణంగా వివాహమైన వారు, దంపతులు సంతానం ఉన్న ఎడల అలాంటి వారికి వారి సంతానం ద్వారా మానసిక కష్టం, దుఃఖం, నష్టం ఇవి ఉండబోతున్నాయి. అలాగే రాహు కేతు సంచారాల కారణంగా ఆర్థిక వ్యవహారాలలో వృశ్చిక రాశి వారు అనేక జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా ఇతరులకు అప్పులు ఇవ్వకూడదు. అలా అప్పులు ఇచ్చినట్లయితే గోడకు వేసిన సున్నంలాగా ఆ డబ్బులు తిరిగి రావు. ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి. అలాగే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన క్షేమదాయకం. సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం, సుబ్రహ్మణ్య నామాన్ని స్మరించడం యోగదాయకం. అనేక పరిహారాల నేపథ్యంలో దైవం ఒక్కటే వివిధ నామాలతో ఉన్న కారణం చేత మన ఇష్టదైవాన్ని మనం స్తోత్రం చేద్దాం. దైవానుకూలతతో విజయవంతంగా సంవత్సరాన్ని పూర్తి చేద్దాం. తదుపరి ధనస్సు రాశి. ఈ సంవత్సరం ధనురాశి వారికి ఎలా ఉండబోతోంది? విశ్వావసనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయం 5,
వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ నేపథ్యంలో గురువు సంచారం వృషభం, మిథునం, కర్కాటకం 6, 7, 8 ఈ స్థానాలలో ధనురాశికి ఉండబోతోంది. జ్ఞాతుల చేత పీడ, ఆస్తిపాస్తులు పంచుకునేటటువంటి అన్నదమ్ములతో యుద్ధాలు సంవత్సరం ప్రారంభం నుంచే ఇవి ఉండగా మే 14వ తేదీ వరకు కొనసాగుతాయి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, అలాగే డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు ధనురాశి వారికి గురువు అనుకూలత కారణంగా అనేక శుభ ఫలితాలు లభిస్తాయి, ప్రయాణాలు లాభిస్తాయి. అయితే ప్రయాణాల మూలకంగా కొంత ధన వ్యయం, అలసట కనిపిస్తున్నాయి. పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. ధనురాశి వారు దత్తాత్రేయుడిని పూజించినట్లయితే మంచి ప్రయోజనం సాధించగలుగుతారు. శని గోచార ఫలం అర్ధాష్టమ శని. మీనరాశిలో శని సంచారం కారణంగా ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని అనేటటువంటి వ్యతిరేక ఫలితం ఉంటుంది. ఈ కాలంలో ఇల్లాలు, భార్య, భర్త ఈ ఇరువురి మధ్యన స్పర్ధ పెరగడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, బంధుక్షయం, ఆస్తి నష్టం అనేవి కనిపిస్తున్నాయి. రాహువు కూడా మీనంలోనే సంచారం చేస్తున్న కారణం చేత మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విచారం పెరుగుతుంది. తల్లికి సంబంధించిన బంధువుల నుంచి ధనురాశి వారు శత్రుత్వాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్న కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, సంపాదనలు కనిపిస్తున్నాయి. ఈ అన్నింటి వ్యతిరేక సానుకూల ఫలితాలను బేరీజు వేసుకొని ధనురాశి వారు దత్తాత్రేయ స్మరణ, వెంకటేశ్వర నామ స్మరణ ఆచరించినట్లయితే, పాటించినట్లయితే, విన్నట్లయితే, స్వామి నామాన్ని జపం చేసినట్లయితే, ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే మంచి ప్రయోజనాన్ని ధనురాశి వారు సాధించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం వృషభం, మిథునం, కర్కాటకం ఇలా 3 స్థానాలలో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక శుభ ఫలితాలను మకర రాశి వారు పొందగలుగుతారు. డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు మట్టుకు గురువు వలన ప్రయోజనం ఉండదు. శత్రువుల పీడ, జ్ఞాతుల చేత పీడ, రోగబాధలు అంటే సంవత్సరం 2వ భాగంలో మకర రాశి వారికి కలగబోతున్నటువంటి వ్యతిరేక ఫలితాలు. ఇందు నిమిత్తమై గురు ధ్యాన శ్లోకాన్ని రోజు విన్నట్లయితే వీరికి క్షేమం కలుగుతుంది. అలాగే శని సంచార ఫలితాన్ని 3వ ఇంట, 2వ ఇంట అనేటటువంటి నేపథ్యంలో ఈ రాశి వారికి కుంభంలో కూడా వక్రించిన శని కొంత జూన్, జూలై నెలలలో ఇంకా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. ఈ 2 నెలలు మినహాయించి మిగతా సంవత్సర కాలమంతా శని విశేషమైన అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరం నష్టవస్తు ప్రాప్తి, ఉద్యోగంలో వృద్ధి, తోటి ఉద్యోగుల సహాయం, ప్రయాణాలలో లాభం, అధికారుల వలన క్షేమం, వారి బలం లభిస్తాయి. రాహువు, కేతువు ఈ సంచారాల కారణంగా కూడా మకర రాశి వారికి వారి మొండి పట్టుదల నెగ్గి తీరుతుంది. వివాహం ఆలస్యం అయినటువంటి దోషం కల ఈ రాశికి సంబంధించిన యువతీ యువకులకు ఈ సంవత్సరం శీఘ్రమే నవంబర్, డిసెంబర్ నెలలలో వివాహం జరిగి తీరుతుంది. రామచంద్రమూర్తిని స్మరించిన, వెంకటేశ్వర స్వామి వారిని తలచుకున్న మకర రాశి వారికి అన్ని పనులలో కూడా విజయం చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది
ఆదాయం 9, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 6. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని బాధపడే అవసరం లేదు. పరమాత్ముడు మన చేత ఇంత వ్యయం సంకల్పం చేశాడు అంటే ఆ సమయంలో మనకి డబ్బు అందించేవారిని ఎవరినో ఒకరిని పంపిస్తాడు. తప్పకుండా మనల్ని ఆ సమయంలో ఆ ఆత్మీయులు గట్టెక్కిస్తారు. చింతించే అవసరం లేదు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ఇంకా ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో వక్ర కారణంగా జూన్ జూలై నెలలలో కుంభంలోనే, మిగతా సంవత్సర కాలమంతా కూడా మీనంలో ఉన్న ఏలినాటి శని ప్రభావం కారణంగా ధన నష్టం, సంతానం వలన దుఃఖం, తల్లిదండ్రుల వలన మాట పడవలసి రావడం, బంధువులు కూడా సహకరించకపోవడం, శారీరక అనారోగ్యం, వివిధములైన కారణాల చేత ఔషధములు సేవించవలసి రావడం, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి ఈ సంవత్సరం కనిపించేటటువంటి వ్యతిరేక ఫలితాలు. అలాగే గురువు వృషభం, మిథునం, కర్కాటకం ఈ రాశులలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు కారకంగా వచ్చేటటువంటి చదువులో విజయం, వ్యాపారాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, కొత్త మిత్రులు ఏర్పడడం, ఆకస్మికంగా అర్ధాంతరంగా అనుకోని డబ్బు సహాయం అందడంతో నిర్మాణంలో మధ్యలో ఆగిపోయిన గృహం లేక ఇతర నిర్మాణ సంబంధ విషయాలు తిరిగి పుంజుకోవడం, నిర్మాణాలు పూర్తి చేయగలగడం సానుకూలంగా కల్పించే అంశాలు అవుతున్నాయి. శని ఎంత వ్యతిరేక ఫలితాలను అందించే పరిస్థితిలో ఉన్నప్పుడు గురువు కూడా అంతే సానుకూల ఫలితాలను అందించే విధంగా మనం గమనించవచ్చు. ఒకటి వ్యతిరేకంగా మరి ఒకటి సానుకూలంగా కాలమే మనకు సహకరిస్తుంది. కుంభరాశి వారికి రాహువు కేతువు సంచారాల కారణంగా కూడా మిశ్రమ ఫలితాలు అందబోతున్నాయి. కనుక అంచనా వేసుకొని మన శక్తికి తగినట్లుగా సాధ్యాసాధ్యాలను చూచి కొత్త విషయాలను ఆరంభించాలి. లేని ఎడల కుంభరాశి వారు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ఏవి కూడా ప్రారంభించకూడదు. వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తే కుంభరాశి వారికి మేలు కలుగుతుంది. శనివారాలు ఉపవాస వ్రతం పాటిస్తే కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. పరిహారం తెలుసుకున్నాం. అలాగే సంవత్సర ఫలితం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కనుక పరిహారాన్ని అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్న నేపథ్యంలో రాజపూజ్యం 3, అవమానం 1 అని మన పంచాంగం వివరిస్తుంది. మీనరాశి వారికి గురువు సంచారాన్ని అనుసరించి ప్రారంభం మే 14 వరకు మిత్ర వియోగం, కార్యభంగం, ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట తోటి ఉద్యోగుల సహాయం అందకపోవడం వంటి వ్యతిరేక ఫలితాలు కాగా మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, అలాగే డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు కొత్తగా మిత్రులు ఏర్పడడం, అసంపూర్ణంగా ఆపివేసిన నిర్మాణాలు పూర్తి చేయగలగడం, ప్రమోషన్ రావడం, సానుకూలమైన కాలం, అందరూ సహకారం లభించడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా చెప్పుకోవాలి. అలాగే శని గోచార ఫలం ఏలినాటి శని మీనరాశిలోనే వక్రించిన కాలంలో కుంభరాశిలో కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి ఏలినాటి శని దోషం ఉండబోతోంది. రాహు సంచారం కూడా మీనంలోనే, కేతువు సంచారం సప్తమం కన్యా రాశిలో ఉన్న నేపథ్యంలో మీనరాశి వారికి ఇంటిలో అనుకూలత ఉండదు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే నిమిత్తమై మీనరాశి వారు గణపతిని పూజించాలి. ఓం గ్లౌం గం గణపతయే నమః. గణపతి నామాన్ని స్మరిస్తే మీనరాశి వారికి మంచి అనుకూల ఫలితాలు సాధించుకోగలుగుతారు, లభిస్తాయి కూడాను. అలాగే ఈ ఫలితాంశాలు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యావమానాలు
మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో అన్ని రాశుల వారు పాటించవలసిన అంశం ఒకటి ఉంది. మన మంచి కోరే వారి సంఖ్యను పెంచుకోవాలి, పుణ్యబలం పెంచుకోవాలి. దానం, సాయం, ధ్యానం అనే మూడింటిని ఆచరించినట్లయితే ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అనే మూడు లభిస్తాయి. సంవత్సర ఫలితాంశం ఎలా ఉన్నా 3 నియమాలు పాటించాలి. సాయం, దానం, ధ్యానం ఈ 3 ఆ నియమాలు. ఇవి పాటించినట్లయితే కలిగే ప్రయోజనాలు మళ్ళీ 3: ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.